దయగలిగిన మా దేవ, నమ్మదగిన మా ప్రభువా, నిన్న నేడు మారని మా ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప దేవ, వివాహములు సజీవుడు అయి నిత్యము దూతలు పెద్దలు పరిశుద్ధులతో స్తుతించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి మా గొప్ప తండ్రి, ఆది అంతమైనటువంటి మా గొప్ప దేవ, సర్వాధికారి అయినటువంటి మా ప్రభువా, మీకు స్తోత్రములు. ఎవరికా సమయం మరోసారి మీ దాసురాలు శారమును బట్టి మేము స్తుతి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను ఆదరించండి. ముందున్నటువంటి బరియల్ కార్యక్రమం అంతట్లో మీ కనికరమును కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మేము నిలబడే దాసులను బలపరిచి ఆత్మతో అభిషేకించి మీరే మాతో మాట్లాడుతూ రండి. దేవా, మీ ప్రేమ, మీ దయ, మీ కనికరము, మీ వాత్సల్యత అదెంతో గొప్పది. ఈ లోకంలో ఎంచుకుంటున్నాం ప్రభువా. ఈ ఎస్ఆర్ నగర్లో ఎందు నిమిత్తమై నా తండ్రి విల్సన్ అన్న కుటుంబంలో ఈ రీతిగా ప్రభువా, నా తండ్రి వారి తల్లి గారిని, శారమ్మ గారిని మీరు మహిమలోనికి పిలుచుకున్నటువంటి మీ పిలుపుని బట్టి తండ్రి, ఎవరైనాను ఈ లోకంలో జీవించినంత కాలం జీవించవలసిన ఉన్నవారై ఉన్నారు. అయితే ప్రభువా, మీ పిలుపుని అందుకొని ఎవరైతే వారి ప్రయాణమును యాత్ర జీవితమును ముగించుకొని వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఎవరైనాను ప్రభువా మీ పిలుపునకు లోబడి వెళ్ళవలసినది. ఆ రీతిగా మీరు ఆంటీని మీరు గత దినమందు మహిమలోనికి మీరు పిలుచుకున్నారు తండ్రి. తన మారు మనసు పొంది వృద్ధాప్యములో ఉండగా మిమ్మల్ని ఎరిగి మీ ప్రేమను తెలుసుకొని మీ సత్యం వెంబడి నడుచుచు బాప్తీసము తీసుకొని రక్షణ అనుభవంతో జీవించి మహిమలోనికి పిలువబడినారు ప్రభువా. తండ్రి నాయన, ఈ లోకంలో నరుని ఆయువు గడ్డిని పోలి ఉన్నదని మీ వాక్యం సెలవిస్తుంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారమని కూడా మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అందును బట్టి ఎవరమైనను ఈ లోకంలో బ్రతికినంత కాలము బ్రతికి ఒకానొక దినమందు తండ్రి మా జీవిత సాక్ష్యమును బట్టి ప్రభువా పరలోకములోనికి నా తండ్రి పాతాళములోనికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభువా ప్రతి ఒక్కరూ నా తండ్రి ఈ మరణము ద్వారా తండ్రి ఈ కుటుంబము ద్వారా సువార్త ప్రకటించబడుచుండగా మీ వాక్యము చేత ప్రతి ఒక్కరును ప్రభువును ఎరిగినటువంటి వారు మీ ప్రేమను తెలుసుకునగలిగే కృప కూడా అందరికీ మీరు దయచేయండి. నా తండ్రి శారమ్మ గారు ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండగా ఈ కుటుంబానికి కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానము మీ ద్వారా అనుగ్రహించండి ప్రభువా. ఎందుకంటే మీరు మాకు మీ వాక్యం ద్వారా ఆదరిస్తూ ఉన్నారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదునని ఆ ప్రకారము ఈ కుటుంబము తన కుటుంబ యజమానురాలను కోల్పోయి ఉండగా ప్రభువా, వారికి తల్లిని కోల్పోయి ఉండగా కుటుంబకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, మనవళ్ళను బట్టి, మనవరాళ్లను బట్టి, కోడళ్లను బట్టి ప్రభువా, అల్లులను బట్టి అందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మీరే సహాయం చేసి మీ దాసులు కూడా ఈ ఉదయకాల సమయమున మీరు బలపరిచి నా తండ్రి మీరు వాడుకొనము. మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా తండ్రి ఇక్కడ తెచ్చిన వారు ఏ విధమైన దుఃఖ హృదయంతో వచ్చి ఉన్నారో ప్రభువా వారిని మీ వాక్యం ద్వారా ఆదరించండి. ఎవరైతే మిమ్మల్ని ఎరుగని వారై ఉన్నారో వారిని మీ ప్రేమను నాయన వారు తెలుసుకొనగలిగినట్లుగా వారి హృదయంలో మీ ఆత్మ కార్యము జరిగించి మీరు మాత్రమే మాట్లాడు నిజమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను వినాల మరి విశ్వాసమైనటువంటి శారమ్మ గారు ఈ లోకం విడిచి 3 గంటలకు 3:30 మధ్యాహ్న ప్రభు యొక్క పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి చేరారు. అంతకుముందే నేను వచ్చి ప్రార్థన చేశాము. మరి చివరి సమయాల్లో తాను ఉంటూ వచ్చి సరే ఇప్పుడు మనము దైవవాక్యం కొంచెం చూసుకుందాం.
లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్నవారు దయచేసి మీ గ్రంథాలు తెరవండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనం అందరూ చదువుకుందాం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. మరో మాట కూడా చూసుకుందాం. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం దయచేసి అందరం కూడా చదువుకుందాం. యోబు రాసిన గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడి తిరిగి వెళ్ళును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ బైబిల్ గ్రంథంలో మనము ఈ 2 విషయాలు మనం చూస్తూ వచ్చాము. అతడు సేవ చేయు దినాలు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడని మరి యోబు గ్రంథంలో చూస్తూ వచ్చాం. మనుషుడు ఈ లోకంలోకి రావడము మరి తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా, ఏమి లేనివాడుగా, రిక్తుడుగా, దిగంబరిగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా అలాగనే ప్రతి మానవుడు కూడా అలాగే భూస్థాపన చేయబడతాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. ఏం తీసుకోబోడు అంటే ఈ లోకంలో మరి ధనం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తులు, బంగారు, ఇక తాను ఏదైతే ఈ లోకంలో సంపాదించుకున్నాడో ఇవేవి కూడా తీసుకుని వెళ్ళలేడు. ఈ లోకమంతా సంపాదించుకున్నా తన ప్రాణంను మాత్రమే కాపాడుకోగలుగుతాడు, కానీ ఇక ఏది కూడా తను సంపాదించుకుంది తనతో పాటు తీసుకుని వెళ్ళలేడని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. ప్రేమిన వల్ల చాలా మందికి మరణం అంటే అర్థం కాదు. సరే, మానవుడు ఎందుకు జన్మిస్తున్నాడు అన్న విషయం మానవుడు తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు ఎందుకు జన్మిస్తున్నారు. మనం ఉంటాం కదా మన పిల్లల్ని, అరే ఏదో ఒకటి మరి నీ జీవితము భవిష్యత్తు బాగుపడడానికి ఏదో ఒక గురి కలిగి జీవించు అని మనము మన పిల్లలకి, అవసరమైన వారికి చెప్తా ఉంటాం. అయితే మానవుడు ఈ లోకంలో ఎందుకు వస్తున్నాడు, తర్వాత ఎందుకు వెళ్తున్నాడు, ఈ 2 విషయాలు తెలుసుకోవాలి ప్రతి మానవుడు. ఇది తెలుసుకోకుండా గుడ్డిగా జీవిస్తూ ఉంటాడు. తింటున్నాడు, తాగుతుంటున్నాడు, జీవిస్తూ ఉన్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, పొలాలు వేస్తుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇవి సహజంగా చేయాల్సినవే. అసలైన విషయం ఎందుకు మానవుడు ఈ లోకానికి వచ్చాడు, తర్వాత ఎందుకు చనిపోతున్నాడు, ఈ విషయము మానవుడు తెలుసుకోవాలి. మనం అందరం తెలుసుకోవాలి. ఏ మానవుడు కూడా, ఏ గ్రంథాలు కూడా ఈ విషయాన్ని గురించి చెప్పలేవు. కానీ బైబిల్ గ్రంథం మాత్రమే ఈ విషయాల గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. 43వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చాలు, నేను సృజించిన వారిని. చూడండి, నా మహిమ నిమిత్తం ఒక మానవుడు సృజింపబడుతున్నాడు, ఒక మానవుడు ఈ భూలోకంలో జన్మిస్తున్నాడు అంటే దేవుడి మహిమ కొరకు మాత్రమే జన్మిస్తున్నాడు. దేవుడు మహిమ కొరకు, ఏదో దాని కొరకు దీని కొరకు జన్మించాడు కాదు. ఒక మహానుభావులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు జన్మించినప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మహానుభావులు అయినారు. కొంతమంది అంటారు, అయ్యా నువ్వు ఈ సమయం కొరకే నువ్వు జన్మించినావు, అందుకే ఇక్కడికి వచ్చినావు, మంచి సేవ చేయి, లేకపోతే రాజకీయ పరంగా ఏలు అని అంటారు. అది కాదు. ఒక మానవుడు జన్మించాడు, ఎందుకొరకు జన్మించాడు బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. మహిమ కొరకు, దేవుడి మహిమ కొరకు. ఆ మహిమ ఏమిటంటే బైబిల్ సెలవిస్తా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము ఈ విషయాలు గుర్తిస్తే, దేవుడు తన స్వరూపంలో మానవుని తయారు చేశాడు. మానవుని తయారు చేసిన విధానము
ప్రియమైన వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి సైన్స్ కానీ ఏదైనా సరే చెప్తే అదంతా కూడా అబద్ధమే. కానీ బైబిల్ అనేది చెప్పే సత్యం ఏంటంటే, మానవుని తయారు చేయడం దేవుని స్వరూపంలో జరిగింది. అది దేవుడే మానవుని ఈ లోకంలోకి పంపించడం. ఈ లోకంలో మానవుడు జన్మిస్తున్నాడు అంటే కేవలం మనుషుల వలన మాత్రమే జరుగుతున్నది అనేది అపోహ. దేవుడే మానవుని పంపిస్తున్నాడు. మనం చూస్తే మహిమ కొరకు ఏమిటండి ఆ మహిమ? ఎందుకు ఆ మహిమ? బైబిల్ ఏం చెప్పేదంటే, మానవుడు లోకంలో జన్మించిన తర్వాత తాను మానవుని కొరకై చేసిన వాటన్నిటినీ అనుభవించి ఏలాలి. లేకపోతే దేవుని కలిగినవన్నీ కూడా మానవుడు అనుభవించాలా, దేవునితో సహవాసం కలిగి ఉండాలా, దేవునితో సదాకాలం ఉండాలా, దేవునితో ఉండడానికి కొరకై, దేవునితోనే జీవించడానికి కొరకై మానవుడు జన్మించాడు ఈ లోకంలో. అదే సత్యం. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది 3వ అధ్యాయం ఆదికాండంలో, ప్రతిరోజు చల్లపూట దేవుడు ఆదాము హవ్వలు దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి ప్రజలంటే మొట్టమొదటి వ్యక్తులంటే వారితో ప్రతిరోజు వచ్చేవాడు. వారితో సహవాసం చేయడానికి కొరకై, వారితో నివసించడానికి కొరకై, వారిని జన్మింపజేసింది, సృష్టించింది తన రూపంలో వారితో కలిసి ఉండడానికి కొరకై ప్రతిరోజు వచ్చేవాడు. దేవుడి యొక్క సంతోషం, ఆనందం ఆ యొక్క ఆదాము హవ్వలలో చూసుకునేవాడు. వారిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. వారితో నివసిస్తూ, వారితో సంచరిస్తూ జీవిస్తున్నట్టున్నాడు ప్రభువైన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దాని కొరకే మానవుని అలాంటి ఒక స్థితి కొరకు చూడండి. మనకు పిల్లలు కలుగుతారు, వాళ్ళు మనం ఊరిపోతూసి ఎక్కడ పెడితే అక్కడ తిరగడానికే మనము పిల్లలు అనేది. మనకు పిల్లలు ఏమని అడిగేది ఎందుకు? మనతో పాటు ఉండాలా, ఒకరైనా ఇద్దరైనా. వారు దేశాలకు వెళ్ళి మన తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండాలని ఇష్టపడరు ఎవరు కూడా. వారు మన పిల్లలు మనతో పాటు ఉండాలా, మనం చనిపోయేంత వరకు కూడా మనతో పాటు ఉండాలని ఆశపడతాం. అలాగే దేవుడు తన స్వరూపంలో సృష్టించిన మానవుడు తనతో పాటు ఉండాలని ఆశ, తనతో పాటు పరలోకరాజ్యంలో ఏలాలని ఆశ, తనతో పాటు నిత్యము జీవించాలని ఆశ కలిగిన వాడే ఉంటున్నాడు. దేవుడు ఎంత ఆశపడ్డాడో ప్రియమైన వాళ్ళరా, మానవుడు దేవుడు అంత నిరుత్సాహపరిచాడు. మనం చూడండి, మనం అనుకుంటా ఉంటాం మన పిల్లలు, మనం ఎంతో ఆశ పెట్టుకో ఉంటాం మన పిల్లల పైన. ఇది కావాలా, ఇది కావాలా, మంచి స్థానం ఉండాలి. వాడు చివరికి చూస్తే దేవునికి పనికిరాలని ఉంటాడు. ఇటు లోకాల మీదకి రాడు, ఇటు తల్లిదండ్రుల మీదకి రాడు, తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేడు. ఇలాగ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత నిరుత్సాహపడి ఉంటారు. ఒక్కోసారి అంటారు, నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, కానీ నువ్వేమైపోయినావు, మరి దిక్కులేని వాడమైపోయినావు, లేకపోతే చెడిపోయి ఉన్నావు, దేనికి నువ్వు పనికి రాకపోయి ఉన్నావు అని మనం ఎంతో దుఃఖపడతా ఉంటాం. అలాంటి యొక్క బాధే మానవుడు దేవునికి కలుగు చేశాడు. దేవుడు మానవుడిపై ఉంచిన ఆశ, లేకపోతే మానవుడిపై ఉంచిన ఉద్దేశము అత్యధికమే ఉన్నది. దేవుడు తాను తయారు చేసిన సమస్త సృష్టిని మానవుడి యొక్క పాదాల చెంత ఉంచాడు, ఏదైనా సెలవిస్తూ వచ్చాడు. మానవునికి సమస్తం అర్పించాడు. ఏది కూడా మానవుని చేయి దాటిపోవడానికి వీల్లేదు. అన్ని కూడా మానవునికి లోపడాలని ఆయన మరి సెలవిస్తూ వచ్చాడు. తనతో పాటు జీవించాలా, తనతో పాటు ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మానవుడు దేవుని యొక్క ఆశనంతా కూడా తుడిచివేసిన రీతిలో దేవునికి దూరం అయిపోయినాడు. దేవునికి ఏం నష్టం కలగలేదు. చూడండి, మనం ఆలోచిస్తూ ఉంటాం, మన పిల్లలు మనం విడిచిపెట్టి లేకపోతే ఎక్కడికి తిరిగారనుకోండి, చదువుకోలేదు, ఏదో చేయలేదు, ఉన్నారనుకోండి, ఎవరికి నష్టమో? తల్లిదండ్రులకి ఏం నష్టం లేదు, కేవలం బాధ ఉంటుంది. ఎవరైతే దూరం అయిపోతారో, ఎవరైతే నష్టపడబడతారో, ఎవరైతే చెప్పిన మాట వినలేదు, ఎవరైతే మరి ముందు భవిష్యత్తు ఆలోచించుకోకుండా
ఇష్టమైతే తిరుగుతారో మరి ఎవరైనా స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి నష్టమే కానీ తల్లిదండ్రులకు ఎంత మాత్రం నష్టం లేదు. కేవలం వారి బాధను అనుభవిస్తారు. అయ్యో నేను అనుకున్నది ఒకటి, నా కుమారుడు కుమార్తె మరో రీతిలో జీవిస్తా ఉన్నాను. కాబట్టి అలాగా దేవుడికి ఏమీ నష్టం లేదు. ప్రేమైన వాళ్ళరా, మానవుడే ఆ బాధను అనుభవించవలసిన వాడే ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట వినక, దేవుడి యొక్క ఉద్దేశ సంకల్పాలు గ్రహించక, దేవుని మహిమతో తాను ఎందుకు ఈ లోకంలో జన్మించామో, ఎందుకు వాడు పుట్టించాడో సమస్త జ్ఞానమే మానవునికి అనుగ్రహించినప్పటికీ కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేని, దేవుని క్రియలను గ్రహించలేని మానవుడు దేవుడికి విరోధంగా పాపం చేసి, తప్పు చేసి, ప్రియమైన వాళ్ళరా, దేవుని ఉద్దేశాలు అన్నిటిలో నుండి దూరపరచబడ్డాడు ఆదాము హవ్వలనేవారు. ప్రియమైన వాళ్ళరా, వారే కాదు కానీ వారి సంతానమైన మనము, వారు ఏ క్రియ అయితే చేశారో, ఏ పాపం అయితే చేశారో, ఏ మార్గంలో అయితే నడిచారో అదే మార్గంలో మనము కూడా నడుస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుని ఉద్దేశాలు, సంకల్పాలు మన విషయాలు కూడా మనం ఏమైపోయామంటే దూరం అయిపోయినాం. ఆ దినాన మన ప్రజలైన వారు ఎలాగైతే దేవునికి దూరం అయిపోయి దేవునికి ఉద్దేశాలన్నింటిని కూడా పోగొట్టుకొని, దేవునితో ఉండే ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకొని సమస్తం నచ్చబడ్డమని ఎలాగైతే ఉన్నారో ఈ దిన ఆలోచించలేకపోతుంటున్నాం. ఏమిటంటే, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను, ఎందుకు రావాలి, ఎందుకు దేవుడు జన్మింపజేశాడు, ఎందుకు నా జన్మ యొక్క సార్థకం ఏమిటి? ప్రేమరా, చిన్నప్పుడు అంటే తెలియదు, ఏదో 10 సంవత్సరాల వయసు అంటే తెలియదు, సరే ఎవరి వయసు 14 సంవత్సరాల నుంచనే అది కూడా తెలియదు, సరే 20 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా తెలియదు. 20 సంవత్సరాల తర్వాత మానవుడికి జ్ఞానం పెరుగుతుంది. ఏది మంచి, ఏది చెడు, విచక్షణ జ్ఞానం కలిగిన వాడవుతాడు. అప్పుడు కూడా తన జన్మ యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోలేని వాడుగా ఉంటాడు. చివరికి 30 సంవత్సరాలు పోతుంది, 40 సంవత్సరాలు పోతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా తను ఎందుకు జన్మించాడో అనే విషయం తెలుసుకోలేకపోతే మానవుడు ఎంత అవివేక అయిపోతున్నాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన జన్మ యొక్క సార్థకం ఏమిటి అంటే దేవుని మహిమ కొరకు. దేవుడు చెప్పాడు, సదాకాలము మానవునితో నివసించడానికి కొరకై, మానవుడు దేవునితో నివసించడానికి కొరకై మానవుని తయారు చేశాడు. ఎంత ప్రేమ దేవునికి! అయితే ఈ యొక్క విషయాన్ని మానవుడు మరిచిపోయాడు. దేవునితో ఉండాలన్న ఆలోచన మానవులో లేనే లేదు. ఎట్లుంటుందంటే, ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, చిన్నపిల్లలు ఆటలాడుకుంటా ఉంటారు. ఆటలాడుతూ ఉంటే ఆటలు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రుల్లో ఎవరులే, ఎవరిని అందరినీ మర్చిపోతారు. ఎప్పుడో సరే వాడు ఇంటికి తెలియదు, 5 6 భోజనాన్ని కూడా రాడు, అమ్మ ఉండాలని లేదా నాయన ఉండాలని ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైతే ఆకలి వేస్తే అప్పుడు వస్తారు ఇంటికాడికి. అలాగే మనం ఏం చేస్తున్నాం, లోపల తిరుగుతున్నామే కానీ దేవుని తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎందుకు జన్మించామనే విషయాన్ని గుర్తించుకోలేకపోతుంటున్నాం. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, దేవునితో సలహాకాలం మానవుడు ఉండడానికి కొరకే ఈ లోకంలో మానవుడిని జన్మింపజేశాడు. దురదృష్టం ఏమిటంటే, మానవుడు తన చేతులారా దేవుని యొక్క ఆధిక్యతను, దేవుని యొక్క ఉద్దేశాలను, సంకల్పాలను అన్నిటిని కూడా పోగొట్టుకున్న వాడుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడికి ఎంత దూరం అయిపోయాడో చెప్పలేం. ఎంత దూరం అని చెప్తే, మరణమంత దూరంగా మానవుడు దేవుడికి దూరం అయిపోయినాడు. మరణమంత దూరంగా అంటే, ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, మన మధ్య ఉన్నటువంటి సారమ్మ గారు చనిపోయింది. ఇప్పుడు చనిపోయింది, చనిపోవడంతో ఇక కొన్ని క్షణాలు పూడ్చిపెడతాము. ఇక అంత దూరమే. ఆమె యొక్క మొహం కనబడదు, ఆమె యొక్క కవలికలు ఆమె మన మధ్య సంచరించలేదు, మన మధ్య ఉండదు. ఇక ఎప్పటికీ కూడా మనము మరణం అనేది ఏం చేస్తుందంటే, ఈ భూలోకంలో ఉన్న వారిని, బతుకున్న వారికి తనకు ఇక ఎప్పటికీ కలుసుకోలేనంత దూరం చేసేసింది. ఇంకంతే ఆ మరణం. అలాంటి మరణమే మానవుడు కలిగి ఉన్నాడు. దేవునికి విరోధంగా, దేవుని ఉద్దేశాలను తెలుసుకోకుండా, జీవితం యొక్క మరి విషయాలు గుర్తించుకోకుండా మానవుడు జీవించే జీవితము ఎంతవరకు తీసుకుని వెళ్తుందంటే, మరణమతి దూరంగా, అనగా దేవుడికి మానవునికి
మధ్య ఇక మరి జ్ఞాపకం లేకోకుండా చేయడమే మరణం యొక్క పని. ప్రియమైన వాళ్ళరా, చివరి వరకు కూడా తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలు పాడైపోతా ఉంటే, నష్టపడతా ఉంటే, చివరి వరకు కూడా వారు ఒకవేళ వారు చనిపోయేంత వరకు కూడా తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది, వారు బాగుపడాలా, ఎలాగైనా సరే తెలుసుకోవాలా, ఎలాగైనా సరే వారు జీవితంలో తమ కుమారులు కుమార్తెలు లేకపోతే ఒక ఉద్దేశం ఉంది, మంచిగా మారాలని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. అదే ఉద్దేశం తండ్రైన దేవునికి కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, జన్మ యొక్క సార్థకం తెలుసుకోలేని మానవుని కొరకై తిరిగి మానవుడు ఎంత విలువైన వాడో, దేవునికి ఎంత గొప్పవాడో, ఎంత ప్రశస్తమైన వాడో, ఎంతగా మానవుడు ప్రేమిస్తున్నాడో, ఈ విషయాలను కూడా మానవుడు తెలుసుకోవాలా. ఎలాగా సాధ్యపడేది? అందరూ కూడా దేవుని మర్చిపోయినారు, అందరూ కూడా తమ సృష్టికర్తను మర్చిపోయినారు, అందరూ కూడా దేవుని తాము సృజించిన దేవుని మర్చిపోయినారు. మర్చిపోయిన ఆ దేవుణ్ణి చెప్పడానికి కొరకై, మర్చిపోయిన ఆ దేవుని గుర్తు చేయడానికి కొరకై, మర్చిపోయిన తమ సృష్టికర్తను గుర్తు చేయడానికి కొరకై ఎవరు మన కొరకై ఈ లోకంలో మరి గుర్తు చేయగలరు? ప్రియమైన వాళ్ళరా, మరచిన మానవుని జీవితాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కొరకై ఈ లోకంలోకి దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకంలోకి పంపించాడు. మానవ యొక్క జన్మ ఎంత గొప్పదో, మానవ యొక్క మరణం కూడా అంత గొప్పది. మానవుడు ఎంత గొప్పవాడో, నేను ఎంతగానో నీ వ్యక్తిని తయారు చేశానో, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం, ఆ వ్యక్తి పైన ఉద్దేశం ఎంత గొప్పదో, మానవుని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియజెప్పడానికి కొరకై దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి అరుదించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మానవ యొక్క జన్మ రహస్యం తెలబడింది. ఇక మానవ యొక్క మరణ రహస్యం తర్వాత జరగబోయే విషయాల కొరకై ఏంటంటే, మానవుడు తప్పు చేస్తున్నాడు, అది వాస్తవము. పాపం చేస్తున్నాడు, తెలిసి చేస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు. మానవుడు పెరిగే కొద్దీ పాపంలో మునుగుతున్నాడు. పాపము మానవుడిని దేవుణ్ణి దూరపరిచేది ఒక అడ్డు గోడ లాంటిది. మానవుడు దేవునికి తనకు మధ్య ఒక అడ్డు కూడా ఆకాశం అంతా కట్టుకుంటున్నాడే కానీ గుర్తించలేకపోతా ఉన్నాడు. ఇలాగ పాపం పెరిగిపోతానే ఉంది. ఈ పాపం వల్ల వచ్చే జీతము మనకందరికీ కూడా తెలిసిందండి, మరణం. ఎంతవరకు మరణం అంటే చాలా మంది మరణం అంటే చనిపోవడమే అనుకుంటారు. మంచిదే, కాదని చెప్పలేదు, కానీ మరణానికి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ మరణం ఏంటంటే ఎడబాటు. ఎంత ఎడబాటు అంటే, ఒక మాట గుర్తించుకో, తూర్పు పడమర కలుసుకో. తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉంది ఎవరు తెలియదు, చాలా పెద్ద దూరం. అంత దూరం ఉండాలి మరణానికి మానవునికి దూరం. దేవునికి మానవునికి దేవునికి మధ్య మరణం అనేది అంత దూరం ఉంది. ఇప్పుడు ఆ మరణం నుంచి మానవుడు తప్పింపబడి దేవుని ఉద్దేశాలకు, సంకల్పాలకు, దేవుని ప్రణాళికలకు దగ్గరికి రావాలా. తాను ఎందుకు జన్మించాడో, తర్వాత తను చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఏం తీసుకువెళ్ళలేడు. అయితే తాను దేవుని దగ్గరికి వెళ్ళాలి. పోయేటప్పుడు తాను వెళ్ళవలసిన క్రియలేమిటి, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన తర్వాత తను ఈ లోకంలో తీసుకుని వెళ్ళవలసినవి ఏమిటి అనేది బైబిల్లో చూస్తే చూడండి. తిమోతి రాసినటువంటి 1 తిమోతి 5వ అధ్యాయం, 1 తిమోతి గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. విరోధ బుద్ధితోనైను వారి క్రియలు వారి వెంట వలను. 22 అదేనా? 24 1 తిమోతి 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ప్రియమైన వాళ్ళు, ఇది ఈ లోకంలో జన్మించాము, ఏమి లేకుండా వచ్చాము. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళేటప్పుడు ఈ లోకంలో తీసుకు వెళ్ళాం, కానీ నువ్వు జీవించిన విధానం, నీ క్రియలు, నీ మంచి క్రియలు, ఒకవేళ నీ పాప క్రియలు నీ వెంట వస్తాయంట. ఈ లోకంలో సంపాదించేవి కావు వచ్చేవి.
నీ పాపము, నువ్వు చేసిన పాపాలు నీ వెంట వస్తాయి, లేదా ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుడి కొరకే నువ్వు చేసినటువంటి క్రియలు నీ వెంట వస్తాయి. అవి వచ్చి దేవుని ఎదుట నిలబడతాయి. అదే దేవుని దగ్గర మనం సదాకాలం ఉండాలా లేదా అని చెప్పగలిగే క్రియలు. ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఈ లోకంలోకి దిగంబరిగానే వస్తున్నాడు. ఒకవేళ శరీరరీతిగా దిగంబరిగానే వెళ్ళొచ్చేమో కానీ చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు నీ క్రియలు, పాప క్రియలు నీ వెంట వస్తాయి, వద్దన్నా వస్తాయి. వాడు నువ్వు తప్పించలేవు. నువ్వు వెళ్ళేటప్పుడు నీ పాప క్రియలు వెంట పరిగెత్తుకుంటూ పైకి వస్తాయి. నువ్వు దేవుని నమ్మి యేసు క్రీస్తుని విశ్వాసం నుంచి నీ జీవితంలో నీ పాపాల కొరకు ఈ భూలోకంలోనే ప్రాయశ్చిత్తంగా ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచుంటే, నీ పాపాలు క్షమింపబడి ఉంటే భూలోకంలోనే అవి నీ అంట రావు. ప్రభువు కొరకై, దేవుని కొరకై చేసిన క్రియలు నీ వెంట వస్తాయి. అలా కాకుండా పాపంలో జీవిస్తూ నీ జీవితం యొక్క సార్థకం తెలుసుకోకుండా, జీవితం యొక్క గమనం తెలుసుకోకుండా, మరణం యొక్క విలువ తెలుసుకోకుండా, ఎందుకు పుట్టావో తెలుసుకోకుండా తిని త్రాగుతూ తిరుగుతూ ఏముందిరా అని ఆలోచిస్తూ అవివేకిగా జ్ఞానం లేకోకుండా, ఆలోచన లేకోకుండా జీవితాన్ని గడుపుతూ నడుస్తా ఉంటే కనబడలేదు కదా, తర్వాత జరిగేది ఎవరు చూశారు కదా అని ఆలోచిస్తూ నడుస్తా ఉంటే బైబిల్ గ్రంథంలో చెప్పే మాట చాలా ఖచ్చితమైనది. నువ్వు చేసిన పాపం నేనేం చేస్తుంది, నీ వెంటనే వచ్చి ప్రియమైన వాళ్ళరా నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఏమో పలుకుతుందంటే, ఈ వ్యక్తి ఈ భూలోకంలో జీవించినంత కాలం పాపమే నాకు దాసుడుగా ఉన్నాడు, నీ బిడ్డ కాలేదు. ఈ వ్యక్తిని ఎలాగ తీసుకువెళ్తావు నువ్వు పరలోక రాజ్యానికి? నీ ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వు తప్పించుకోలేవు. ప్రేమే వాళ్ళ ఒకసారి గుర్తించుకో. ఈ ఉదయకాల సమయంలో నాకు కూడా బాగా తెలుసు, మరి శారమ్మ గారు, నేను 20 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చాను. అప్పుడు కొంత నమ్మలేదు. తర్వాత కొన్ని రోజులు చూసిన తర్వాత తన జీవితంలో సంపూర్ణంగా మార్పు జరిగింది. దేవుడి క్రియల కొరకే, దేవుడి పనుల కొరకే, దేవుడి మందిరం కొరకే ఎంత ప్రయాసపడేదో, దేవుడి బిడ్డని ప్రేమించడంలో నేను చూస్తూ వచ్చాను. ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో ఒకనొక సమయంలో తను గుర్తించింది. ఒకవేళ తనకు గుర్తింపు కలిగిన సమయానికి 50, 100, ఒకవేళ 60 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆమెకు కన్నులు తెరివే సమయం, అనగా తన జీవితం ఎందుకు ఈ లోకానికి వచ్చానని తెలుసుకునే సమయానికి 60 సంవత్సరాలు ఉండొచ్చాము. కానీ తెలుసుకున్నది, ఒక 20 సంవత్సరాలు బ్రతికింది. జీవితంలో మరణం అనేటువంటి దూరం నుంచి తప్పింపబడి దేవుడికి దగ్గరగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు సమయం ఉంది, తెలుసుకునే సమయం ఇప్పుడే. ఈ సమయం పోయిందనుకోండి, ఇంకెప్పుడు నీకు సమయం వస్తుంది? ఎప్పుడు ఆ సమయాన్ని వెతకగలవు? ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు ఈ లోకంలో ఉంటామో, ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. కాబట్టి జీవితాన్ని గురించి ఒక్క తర్వాత జరిగే విషయం మరణం అనే దాని నుంచి నువ్వు తప్పించుకుని దేవుడికి ఉద్దేశాల కొరకై, మహిమ కొరకై నేను పుట్టాను, ఆయన కొరకే జీవిస్తాను, నా పాపాన్ని ప్రభువుతో ఒప్పుకుంటాను నువ్వు ఎప్పుడైతే నిరీక్షిస్తావో, లేకపోతే ప్రభువుతో అడుగుతావో, ప్రియమైన వాళ్ళరా నిత్య జీవంలో వెళ్తావు. నీ వెంట పాపాలు రావు, నీవు ప్రభు కొరకై చేసే క్రియలు వస్తాయి, నిత్య జీవంలో ప్రవేశిస్తావు, దేవుడితో సదాకాలం ఉంటావు. అలాంటి స్థలానికి మరి తన దాసరాలు వెళ్ళింది. ఈరోజు ఆమె భౌతిక ఆయన దగ్గర నిలబడి చెప్పగలుగుతుంటున్నావు. నీకు అలాంటి స్థితి ఉందా? వింటున్నావు, బలం వెళ్ళిపోతున్నావు అంతే. తర్వాత జరిగే విషయం నీకు ఎవరూ చెప్పరు. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాన మరి మనం ఎంత ఏడ్చినా కూడా, ఎంతగా మనం తలబెట్టుకున్నా కూడా ఆ స్థలం నుంచి బయటికి రాలేము. మనం రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఈ భూలోకంలోనే మన జీవితం యొక్క పరమార్థం తెలుసుకొని ముందు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎవరైతే ఈ స్థితిలో జీవితం యొక్క గమ్యం ఎరగక జీవిస్తా ఉన్నారో
వృద్ధులు కావచ్చు, ఎవరిస్తులు కావచ్చు, మధ్యవయసు కావచ్చు, ఎవరైనా సరే సమయం ఇదే. సమయం పోతే ఇంకా మళ్ళీ సమయం రాదు. శారమ్మ గారు తన జీవితంలో మరణానికి ముందే రక్షణ పొందింది. ఆ సమయం వచ్చిన తర్వాత తెలుసుకోవాలన్నది అవివేకం. ఎప్పుడైతే ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసినప్పుడు మనం ముందుగానే జాగ్రత్త పడతామో అదే జ్ఞానవంతుల యొక్క లక్షణం. బుద్ధిమంతుడు కింద పాతాలను తప్పించుకోవాలని పరమకు పోయేటువంటి జీవ మార్గాన్ని వెతుకుతాడని బైబిల్ సెలవిస్తాను. నిజంగా మనం బుద్ధిమంతులమైతే జీవ మార్గాన్ని వెతికేటువంటి మార్గంలో మనం రావాలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అది ఇక్కడే దీన్ని మనము మార్చలేము. అందుకే ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని మాకు చదివిస్తున్నందుకు వాక్యం ద్వారా శ్రమించేందుకు ఈ మాటలు బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పరలోకమున్న తండ్రి, జీవం కలిగిన దేవా, మీరు ఆకుడు సిద్ధపరచండి. మీ దాసురాలు వాక్యం ద్వారా, మీ దాసురాలు యొక్క భౌతిక వాక్యం ద్వారా విన్నవారు ఎంతమంది ఉన్నారో వారందరూ హృదయాలు మీరు కాలం జరిగించండి. వారితో మీరు మాట్లాడను, రక్షించండి తండ్రి. మేము ప్రార్థిస్తుంటున్నాం, మమ్మల్ని జ్ఞానం చేసుకున్నాను, నీతి జీవంలోకి దాటించండి. నీ ఉద్దేశ సంకల్పాలు మహిమ కొరకే మానవులు సూచించాలని గుర్తింపు మానవులోకి రావడానికి అనుగ్రహించండి. ముందున్న పని కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా, మహిమ తీసుకురావాల్సిందిగా మా ప్రార్థన మీకు స్తోత్రం కూడా చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.